కర్నూలు నగరంలో అభివృద్ధి పనుల పేరుతో చేసిన పనులను 5 ఏళ్లు గడవక ముందే తొలగించే పనుల పరిస్థితులు కర్నూలు నగరంలో నెలకొన్నాయి. కేవలం మిషన్లకే కొరికే అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజాధనం ప్రజాశ్రమలని కష్టాంతరమైన పన్నులపైన వసూలు చేసిన అమౌంట్ను మరి అలాగే ట్రాఫిక్ వల్ల వచ్చిన అమౌంట్ కావచ్చు, ఇంకో అమౌంట్ కావచ్చు, వాటిపైన అవగాహన కట్టతోనికి ఉందే కానీ గవర్నమెంట్ పనులు నిర్మిస్తూ అక్కడక్కడ పనులు స్టార్ట్ చేసి సుజనా మేడం గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన పని ఎమ్మనే డిమాండ్ చేయించి మరి ఇప్పుడు వచ్చిన అధికారుల వల్ల వచ్చిన పనులను చేపట్టి గతంలో చేసిన పనులకు 10 ఏళ్ళు కూడా నడవకముందే పగలగొట్టి గవర్నమెంట్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఆఫీసర్లు. అలా జరగకుండా నిర్మాణం చేపడితే మినిమం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళన్నా గడవాలి. లేదంటే ప్రజాధనాన్ని కొలగొట్టి ప్రజలకు ఇబ్బందికరమైన పనులు చేయలేక ఒక షోఫిట్ కూడా కొన్ని చేసి అప్పుడప్పుడే తయారు చేసి మళ్ళీ పడగొట్టి మళ్ళీ చేయడం మహా బాధాకరం మన అందరికీ. ఎందుకంటే ప్రజాధనం ఇది ప్రభుత్వంతో ఇంకోటితో కాదు, ప్రజలది కాబట్టి ఏదైనా ఒక గుడిసె వేస్తే ఆ 12,000 గుడిసేస్తేనే దాదాపు ఒక 7-8 ఏళ్ళు కాపురం చేస్తున్నాం. అలాంటిది వేలకు వేలు లక్షలు లంచాలకు ఆశించి కొన్ని పనులు చేపట్టి మరి డిమాండ్ చేసి ప్రభుత్వము వాటిపైన నిఘపెట్టి మరి నిర్మాణం చేపట్టిన దినం నుంచి ఎన్నెండైందని చెప్పి ఆలోచించి ఆ పనిముట్టని గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాధనం ప్రజల చెమట, ప్రజా వేదిక, ఈ ప్రజల సొమ్ము ప్రజలకే ఉపయోగపడితే బాగుంటుంది. కానీ ఊక అక్కడక్కడ షో ఫిటింగ్ చేసేది. మొన్న ఫుట్పాత్ పైన కూడా టైల్ చేశారు, అది ఎంబడే పీకి మళ్ళీ పడేది. మొన్న అక్కడ కాలువలో కలవలేదు, మళ్ళీ పీకినారు, మళ్ళీ కలవట్లేదు. అంటే నిజంగా దళిత వాళ్ళలో క్లియరెన్స్ మురికి గుంతలు చేయడం లేదు, కానీ ఏదో కేవలం ప్రజలు తిరిగి ఆడికెళ్ళి ఆ షో ఫిట్ కొరకే ఉపయోగిస్తున్నారు. కానీ అలాంటివి కాకుండా ప్రజల వాడల్లో పోయి సందుల్లో పోయి ఆ కీలకంగా ఉన్న వర్కులను చేస్తే ప్రజలు కూడా గుర్తిస్తారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి భావిస్తారు. కాబట్టి ఇది అందరికీ న్యాయం జరిగేలా గుర్తించేలా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటే లోపారి ప్రజాధనం నిలబెడదాం, ప్రజాశక్తిని ఆశిద్దాం, ప్రజలని గుర్తించి నిలబెడదాం. నా పేరు పాముల కుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ కర్నూలు నగర అధ్యక్షుడు.